టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ 3 వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకు మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీట్పై హాల్ టికెట్ ఫోటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్ల వాదనలు వినిపించారు. అయితే ఓఎంఆర్ షీట్పై హాల్ టికెట్ నంబర్, ఫోటో ఎందుకు లేవని హైకోర్టు ప్రశ్నించింది. గత అక్టోబర్లో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదని హైకోర్టు అడిగింది. పరీక్షల్లో అక్రమాలని నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు నిలదీసింది. పరీక్షల ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణ అధికారమని కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని టీఎస్పీఎస్సీ న్యాయవాది గుర్తు చేశారు. బయోమెట్రిక్ ఓఎంఆర్ షీట్పై ఫోటోకు సుమారు 1.5 కోటి ఖర్చవుతుందని టీఎస్పీఎస్సీ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా అభ్యర్థులను ఇన్విజిలేటర్లు ధృవీకరించారని టీఎస్పీఎస్సీ వివరించింది. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.